అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఎక్సర్సైజ్ 12.1లో 6th సమ్ నేర్చుకుందాం. ఈ 6th సమ్ చూడండి. ఎవాల్యూట్, ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 2 సమ్స్ ఇచ్చారు. ఇందులో ఈ ఫస్ట్ సమ్ చేద్దాము. సొల్యూషన్ ఇచ్చింది ఒకసారి రాద్దాం. 1/3 హోల్ పవర్ -1 మైనస్ 1/4 హోల్ పవర్ -1 హోల్ పవర్ -1. ఇక్కడ చూడండి, ఈ ఒక్కటి చూడండి 1/3 హోల్ పవర్ -1, అలాగే ఇది కూడా చూడండి 1/4 హోల్ పవర్ -1. ఇది మనకి ఎలా ఉంది? a/b హోల్ పవర్ -m ఫార్ములా, అంటే b/a హోల్ పవర్ m. అంటే ఏమైంది? a/b అనేది b/aగా మారి మైనస్ ఉండే ఎక్స్పోనెంట్ ప్లస్గా మారింది. సేమ్ అదే విధంగా వీటిని ఎలా మార్చుతాము? ఇట్ ఈజ్ ఈక్వల్ 1/3 ఎలా మారుతుంది? 3/1గా మారుతుంది. 3/1 అంటే 3 పవర్ -1. మైనస్ ఉండదు కదా, మైనస్ అనేది ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ఈ -1 అనేది +1 అవుతుంది. +1 అయితే మనం వేయము. మైనస్ 1/4 హోల్ పవర్ -1 ఏమవుతుంది? 4 పవర్ 1 అంటే 4 హోల్ పవర్ -1 ఉంది. ఈ -1 ఇది. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ 3 - 4 అంటే -1 హోల్ పవర్ -1. ఇది చూడండి, ఇది కూడా a పవర్ -n ఫార్ములా, అంటే 1/a పవర్ n. ఈ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుందో చూడండి. పవర్లో మైనస్ ఉంది అనుకోండి, 1/ వేసుకొని ఆ పవర్లో మైనస్ తీసి మిగిలింది వేసుకోవాలి, అంటే -1 హోల్ పవర్ 1. హోల్ పవర్ 1 అయితే మనం వేయము. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ 1/-1 అంటే -1. దేర్ఫోర్ మనకి మొత్తం ఆన్సర్ 1/3 హోల్ పవర్ -1 మైనస్ 1/4 హోల్ పవర్ -1 హోల్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ -1. మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? -1. నెక్స్ట్ ఈ సమ్ చూద్దాం. సొల్యూషన్లో ఒకసారి రాస్తాం కదా. 5/8 హోల్ పవర్ -7 ఇంటూ 8/5 హోల్ పవర్ -4. ఈ రెండింటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పవర్లో మైనస్ ఉంది, ఫ్రాక్షన్ ఉంది అంటే రెసిప్రోకల్స్ చేసేవచ్చు. కానీ రెండు చేయడం కంటే ఇక్కడ చూడండి 5/8, ఇది 8/5, అంటే ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్లో ఉన్నాయి. అంటే మనం ఏం చేయొచ్చు? ఒక్కదాన్ని రెసిప్రోకల్ చేస్తే బేసెస్ ఈక్వల్ అయిపోతాయి కదా. సో మనం ఏదో ఒకదాన్ని, దీన్ని కానీ ఏదో ఒక్కదాన్ని రెసిప్రోకల్ చేస్తాం. దీన్ని చేసామనుకోండి, ఇది మామూలుగా వేద్దాం. 5/8 హోల్ పవర్ -7 ఇంటూ ఇదేమవుతుంది? 5/8 అవుతుంది. 8/5 5/8 అయ్యి హోల్ పవర్ 4 అవుతుంది. ఇక్కడ మనం వాడిన ఫార్ములా ఏంటి? a/b హోల్ పవర్ -m, అంటే b/a హోల్ పవర్ m, ఈ ఫార్ములా. ఓకే, ఇప్పుడు చూడండి 5/8 ఇది బేస్ అయితే ఇది బేసే. బేసెస్ రెండు సేమ్గా ఉండి మధ్యలో ఇంటూ ఉంది. బేసెస్ రెండు సేమ్గా ఉండి మధ్యలో ఇంటూ ఉంది, అంటే a పవర్ m ఇంటూ a పవర్ n. రెండు బేసెస్ సేమ్గా ఉండి మధ్యలో ఇంటూ ఉంది. ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? a పవర్ m ప్లస్ n. ఆ ఫార్ములా ప్రకారంగా రెండు బేస్లు ఈక్వల్ కదా, అంటే 5/8 హోల్ పవర్, ఇప్పుడు చెప్పండి, ఎక్స్పోనెంట్స్ రెండు ప్లస్ చేయాలి కదా, అంటే -7 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 5/8 హోల్ పవర్ -3. -7 ప్లస్ 4 అంటే -3. ఇక్కడ చూడండి, మళ్ళీ 5/8 హోల్ పవర్ -3 అంటే మళ్ళీ ఇక్కడ మనం ఫార్ములా వాడుకోవచ్చు. ఇదే ఫార్ములా a/b హోల్ పవర్ -m ఈజ్ ఈక్వల్ b/a హోల్ పవర్ m. ఓకేనా? ఈ ఫార్ములా ప్రకారం ఏ విధంగా మాత్రం చెప్పండి? ఈజ్ ఈక్వల్
8/5 హోల్ క్యూబ్. 8/5 5/8 ఏమవుతుంది, 8/5 అవుతుంది. అలాగే ఎక్స్పోనెంట్లో మైనస్ ఉండేది, ఆ మైనస్ పోయి ప్లస్ అవుతుంది. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్, ఇది కూడా మనకి a/b హోల్ పవర్ m ఫార్ములా, అంటే a/m/b/m. ఈ ఎక్స్పోనెంట్ అనేది రెండింటికి వర్తిస్తుంది. అంటే 8/5³ ఈజ్ ఈక్వల్, 8³ అంటే 8 8 64 into 8, 8 4 32, 3 8 6 48, 3 51, 512 by 5³ అంటే 5 5 25, 25 5 125. ఇది దీని యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ 7th సమ్ చూడండి. సింప్లిఫై, ఇందులో 2 సమ్స్ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ చూద్దాం. సింప్లిఫై చేయాలి, ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేయాలి. 25 into t⁻⁻4 అది సొల్యూషన్లో ఒకసారి రాస్తాం. కాబట్టి 25 into t⁻⁻4 by 5⁻³ into 10 into t⁻⁻8. ఇట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ చూడండి ఈ రెండింటికి a/m/a/n వాడేసుకోవచ్చు. ఓకే, t⁻⁻4 by t⁻⁸కి a/m/a/n ఫార్ములా వాడేసుకోవచ్చు. ఇంకా ఈ మిగిలి ఉన్నాయి చూసారా, మిగిలినవి ఇది 25 ఉంది, ఇది 5 ఉంది, 10 ఉంది. వీటిని బేసెస్ని సేమ్గా మార్చుతాం. బేసెస్ని సేమ్గా ఎలా మార్చుతాము, ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేస్తే అయిపోతుంది. అంటే ఇప్పుడు 25 ఉంది, 25 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుంది, 5² అవుతుంది. ఓకే, 5² into t⁻⁻4 by ఇది 5 ఆన్ ద బేస్, 5⁻³ into 10ని 5 into 2 అని రాయొచ్చు కదా, 5 into 2 into 2 t⁻⁻8. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ చూడండి మన డినోమినేటర్లో ఇది a/m into a/n వాడుకోవచ్చా, ఇక్కడ 5⁻1 ఉన్నట్లు ఇక్కడ, అంటే -3 + 1 అవుతుంది. అంటే ఇక్కడ వాడిన ఫార్ములా ఏంటి, a/m into a/n ఈజ్ ఈక్వల్ a/m+n. ఈ ఫార్ములా వాడుతాం అన్నమాట. ఇక్కడ బేసెస్ ఏంటి, 5లు, సో 5 వేస్తాం. 5 మామూలే, నోమినేటర్ 5² into t⁻⁴ రాసి బై ఇది 5⁻³ + 1 కదా, ఇంటూ 2 into t⁻⁻8. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ 5² into t⁻⁴ by 5⁻³ + 1 అంటే -2 into 2 into t⁻⁻8. ఇక్కడ వీటికి మనం ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి 5⁻2 by 5⁻2 ఉంది, ఇది a/m/a/n వాడుకోవచ్చు. అదేవిధంగా t⁻⁻4 by t⁻⁻8 దీనికి కూడా a/m/a/n వాడుకోవచ్చు. డినోమినేటర్లో 2 అనేది మాత్రం మిగులుతుంది, అది అలా ఉంచుతాం. ఓకే, ఇక్కడ వాడే ఫార్ములా ఏంటి, మనం a/m/a/n ఈజ్ ఈక్వల్ a/m-n ఫార్ములా. ఇప్పుడు చెప్పండి, ఆ ఫార్ములా ప్రకారం a/m/a/n అంటే a/m-n కదా, అంటే 2 -2, 2 మైనస్లు పక్క పక్కన వచ్చాయి. అలాగే ఇంటూ ఇక్కడ టీ కూడా వాడుకోవచ్చు కదా, t⁻⁻4 -8. ఓకే, బై 2 మిగిలిపోయింది, అలా 2 అలా ఉంచేస్తాం. ఓకే, దీన్ని ఇక్కడ చేద్దాం. ఇట్ ఈజ్ ఈక్వల్ 5/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, అంటే 5/2 + 2 ఓకే, ఇంటూ t
p పవర్ -4, ఇది కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, +8 బై 2, డినోమినేటర్ 2 ఉంది కదా, ఆ 2 అలా వేస్తుంది. ఇట్ ఈజ్ ఈక్వల్ 5 పవర్ 2 + 2 4 ఇంటూ p పవర్ -4 + 8 అంటే 4 బై 2 అంతే. ఓకే, ఇంకా మనం అంతకంటే సింప్లిఫై ఏం కాదు. సో దీని వాల్యూ దేర్ఫోర్ 25 ఇంటూ t పవర్ -4 బై 5 పవర్ -3 ఇంటూ 10 ఇంటూ t పవర్ -8 ఈజ్ ఈక్వల్ 5 పవర్ 4 t పవర్ 4 బై 2. ఇక్కడ మధ్యలో ఇంటూ ఉన్నది. ఓకే, 7th లో సెకండ్ సమ్ చూద్దాం. సొల్యూషన్ ఇక్కడ ఇచ్చినవి 3 పవర్ -5 ఇంటూ 10 పవర్ -5 ఇంటూ 125 బై 5 పవర్ -7 ఇంటూ 6 పవర్ -5. ఇట్ ఈజ్ ఈక్వల్, వీటిని ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేద్దాం. ఇది 3 ప్రైమ్ నెంబరే, 10 ప్రైమ్ నెంబర్ కాదు. అలా ప్రైమ్ నెంబర్ కానివన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేద్దాం. 3 పవర్ -5 ఇంటూ 10 ఏ విధంగా రాయొచ్చు, 2 ఇంటూ 5 కదా, హోల్ పవర్ -5 ఇంటూ 125 అంటే 5 క్యూబ్ కదా, 5 క్యూబ్ బై ఇది 5 పవర్ -7 ఇంటూ 6 మళ్ళీ 2 ఇంటూ 3 అని రాయొచ్చు కదా, హోల్ పవర్ -5. ఇట్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫార్ములా ఉంది చూడండి, ఏబి హోల్ పవర్ m అంటే దీన్ని m సపరేట్ చేయొచ్చు, a పవర్ m ఇంటూ b పవర్ mగా. ఓకే, ఇది ఎక్కడ వాడతాము, ఇదిగో ఏబి హోల్ పవర్ m అనమాట. అంటే -5 దీనికి దీనికి, అలాగే 3 - 5 కూడా దీనికి దీనికి అన్నిటికీ సపరేట్ చేస్తున్నాం. 3 పవర్ -5 అలా ఉంచి ఇంటూ ఇదేమవుతుంది 2 పవర్ -5 ఇంటూ 5 పవర్ -5 ఇంటూ ఇది 5 క్యూబ్, ఈ చివరిది ఇలా ఉంచుతాం బై ఇది 5 పవర్ -7 ఇంటూ ఇది కూడా ఈ -5 అనేది రెండింటికి వర్తిస్తుంది, 2 పవర్ -5 ఇంటూ 3 పవర్ -5. ఓకే, ఇప్పుడు చూడండి మనం న్యూమరేటర్లోని డినోమినేటర్లో సేమ్గా ఉండేవి మనం క్యాన్సిల్ చేసేస్తాం కదా మల్టిప్లికేషన్స్ టైంలో. ఇక్కడ చూడండి 3 పవర్ -5 3 పవర్ -5 రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా 2 పవర్ -5 2 పవర్ -5 ఈ రెండు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మిగిలినవన్నీ రాద్దాం. ఏమున్నాయి, 5 పవర్ -5 ఇంటూ 5 క్యూబ్ బై 5 పవర్ -7. అన్ని బేస్లు అన్ని 5లో ఉన్నాయి కదా, ఈసారి మనకి నచ్చిన ఫార్ములా వాడేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా. ఫస్ట్ ఏం వాడుతున్నాము, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా. ఏంటి, ఏ పవర్ m ప్లస్ n, పవర్ 2 ప్లస్ చేస్తాం కదా, చేయండి. 5 పవర్ -5 ప్లస్ 3 బై 5 పవర్ -7. ఓకే, దీన్ని ఇక్కడ చేస్తాం. ఇట్ ఈజ్ ఈక్వల్, చూడండి 5 పవర్ -5 ప్లస్ 3 అంటే -2 బై 5 పవర్ -7. ఇది ఏ పవర్ m బై ఏ పవర్ n ఫార్ములా కదా, ఏ పవర్ m బై ఏ పవర్ n ఫార్ములా, ఏ పవర్ m - n కదా. ఆ ఫార్ములా ప్రకారం ఏమవుతుందో చెప్పండి, 5 పవర్ -2 -7 రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ పెట్టాం, ఈజ్ ఈక్వల్ 5 పవర్ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 5 పవర్ 5. ఓకే, 5 పవర్ 5 ఇట్ ఈస్ ద ఆన్సర్.
సో దీని అంతటిని కూడా సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే మనకి 5 పవర్ 5 వచ్చింది.